ఒకప్పుడు హిందుత్వ టాపిక్‌కి వ్యతిరేకంగా పబ్లిక్‌ని మొబిలైజ్ చేసి అధికారంలోకి వచ్చేది సమాజ్‌వాదీ పార్టీ. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రానీయకుండా బహుజన సమాజ్ పార్టీ గాని, తర్వాతన సమాజ్‌వాదీ పార్టీ గాని సైద్ధాంతిక అంశాల మీదనే దళిత బడుగు బలహీన వర్గాలకి, హిందువులకి సంబంధించినటువంటి దాంట్లో వివక్ష ఉంది అన్నటువంటి ద్వారా బీఎస్పీ గెలుస్తా వస్తే ముస్లింలు, క్రైస్తవుల్ని కాపాడాలంటే మేమే అంటూ అదే సందులో హిందువుల్లో బీసీలందరూ మా వెనకాల ఉండాలన్నటువంటి పిలుపుతో సైద్ధాంతిక అంశాల మీద అధికారంలోకి వచ్చారు బీఎస్పీ. సమాజ్‌వాదీ పార్టీ 14 సంవత్సరాల అధికారానికి దూరమైంది భారతీయ జనతా పార్టీ. అయోధ్య రామ మందిరం సంబంధించి బాబరీ కట్టడం కూల్చిన తర్వాత 14 ఏళ్ళు అధికారంలోకి రాకుండా పోయింది. తర్వాత భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈ అజాం ఖాన్ అనేటటువంటి క్రూరుడు ఆ ప్రాంతంలో చేసినటువంటి ఒక హింసాకాండ, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జాట్లకు సంబంధించినటువంటి ఒక కుర్రోడిని కొట్టి చంపినటువంటి దాంతో ఆగ్రహంతో ప్రారంభమైనటువంటి ఉద్యమం పతాక స్థాయికి చేరి హిందువులు ఏకీకృతమయ్యారు. ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి హిందూ అబ్బాయిని అందరి ఎదురుగుండా కొట్టి 3 రోజుల పాటు చంపారు. దాంతో హిందూ చైతన్యం వచ్చి అప్పుడు జరిగినటువంటి తిరుగుబాటు ఫలితమే సమాజ్‌వాదీ పార్టీ దెబ్బతింటాం, వరుసగా 2 సార్లు అధికారంలోకి రాకుండా పోవటం. ఇప్పటికి కూడా సమాజ్‌వాదీ పార్టీ ముస్లిం మైనారిటీ బుజ్జగింపు కార్యక్రమం మీదనే ప్రయత్నిస్తుంది. అయితే హిందువులు యునైట్ అయ్యారు కాబట్టి, ఏదైతే ఆనాటి పరిస్థితుల కారణంగా గమనించి అయ్యారు కాబట్టి ఇప్పటికి ఒక 10 ఏళ్ళు అయిపోతుంది నెక్స్ట్ టర్మ్కి వచ్చేటప్పటికి. 2017లో ఎన్నికలు జరిగినాయి, అక్కడ 2022లో జరిగినాయి, 27లో జరుగుతాయి మళ్ళీ అక్కడ ఎన్నికలు. ఆ టైంకి హిందువుల్లో చీలిక తేవాలన్నటువంటి ప్రయత్నం, దానికోసం ఇప్పుడే ఒక హామీ ఇచ్చుకొచ్చాడు అఖిలేష్ యాదవ్. తాము అధికారంలోకి వస్తే 2027లో ఐప్యాడ్లు ఇస్తాం ప్రతి పిల్లలకి కూడా, చిన్నపిల్లలకి ఐప్యాడ్లు, పెద్ద పిల్లలకి ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్స్ ఇస్తాము స్టూడెంట్స్ అందరికీ. అలాగే కన్యా విద్యాదాన్ అనేటటువంటి పథకం కింద చదువుకునే ప్రతి పిల్లలకి ఇంత డబ్బులు ఇస్తాం. ఇక్కడ తల్లికి వందనం, ఇదివరకు అమ్మఒడి అన్నారు, ఇప్పుడు తల్లికి వందనం, అదే టైపులో అక్కడ ఇస్తామని చెప్తున్నాడు అఖిలేష్ యాదవ్.